వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవాళ ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై వైసీపీ మహిళా నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రం అందజేయనున్నారు. మహిళపై తన కుటుంబ సభ్యులు ట్రాన్స్జెండర్తో దాడి చేయించి వివస్త్రను చేయించాడు టీడీపీ నేత మల్లెల మూర్తి. ఈ నెల 15వ తేదీ రాత్రి గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో ఈ ఘటన జరిగింది. కృష్ణబాబు కాలనీకి చెందిన మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకోవడంతో గొడవ జరిగింది. మోటార్ తొలగించాలని 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులు మహిళతో వాగ్వాదానికి దిగారు. ఆమెను కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతున్న సమయంలో మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టారు. రోడ్డుపై అంతా చూస్తుండగానే ఆ మహిళ దుస్తులను చించేశారు. ఆమెను పూర్తిగా వివస్త్రను చేసి చితకబాదారు. అడ్డొచ్చిన ఆమె కుటుంబ సభ్యులపైన దాడికి దిగారు. ఈ ఘటనలో టీడీపీ నేత మల్లెల మూర్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఆరోపిస్తూ ఇవాళ నిరసనలు చేపడుతోంది.